వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వనపర్తి గ్రామీణ రూరల్ పోలీస్ స్టేషన్ వీపనగండ పాండల్ చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కేసుల్లో 17 దొంగతనం డిహెచ్పి కేసుల్లో నేరస్తులైన జలగరి ముత్తు ఆటిగడ్డ వనపర్తి టౌన్ చెందినవాడు మరియు దుల్లోల రాజు ఇతను వనపర్తి టౌన్ గాంధీనగర్ కాలనీకి చెందిన ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో వీళ్ళు పాన్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెల దొంగతనం కేసులో జైలుకు పోయినప్పుడు అక్కడ జడ్చర్లకు చెందిన మూర్తి అనే వ్యక్తి ఒక డిహెచ్పి అంటే పట్టపగలు ఇళ్లలో దొంగతనం చేసే వ్యక్తి పరిచయమే తాళం ఎలా పగలగొట్టాలి, ఏ రకంగా దొంగతనం చేయాలి అని వీళ్ళకు జైల్లోనే శిక్షణ ఇవ్వడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు మేము కూడా అలానే దొంగతనం చేద్దామనే ఉద్దేశంగా ఒక బొల్లెమోని అంజి ఇతను వనపర్తి శ్రీనివాసపురం గ్రామం మరియు కిట్టు అలియాస్ కిషోర్ ఇతను కూడా వనపర్తికి చెందినవాడు. వీళ్ళతోని స్నేహం పెంచుకొని దొంగతనం ఎలా చేయాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పరంగా వీళ్ళు మన వనపర్తి జిల్లాలో 17 కేసుల్లో నేరం చేశారు, 17 దొంగతనాలు చేశారు. అంతేకాకుండా వీళ్ళు నాగర్ కర్నూలులో 8 దొంగతనాలు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మార్కెట్లో ఎవరైనా సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు వస్తువులు కొనడానికి తిరుగుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ దొంగతనం చేసుకోవడం, ఒకరికొకరు షేర్ చేసుకొని తమ సొంత సెల్ ఫోన్లను ఇంట్లో పెట్టుకొని దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆన్ చేసుకొని వీళ్ళు మాట్లాడుకొని పలానా ఇంట్లో దొంగతనం చేద్దామనే నిర్ణయానికి వచ్చి ఇద్దరిద్దరు ఎప్పుడు నలుగురు ఒకటేసారి దొంగతనం చేయరు. ఎవరి అవైలబిలిటీ ప్రకారం ఒకరు ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పడం, వాళ్ళు నాగర్ కర్నూలు మొదలుకొని వనపర్తి టౌన్ దాకా ఉన్న మండలాలన్నీ లైన్గా వెతుక్కొని ఎక్కడ ఊరవతల రిమోట్ ఏరియాలో ఉన్న మంచి పక్కా ఇళ్లను వెతుక్కొని తాళం వేసుంటే వాటిలో దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ 17 దొంగతనాలు వనపర్తి టౌన్, వనపర్తి రూరల్, వీపనగండ్ల, పాన్గల్, చిన్నంబావి మండలాలు జరిగాయి. అంతేకాకుండా నాగర్ కర్నూలులో ఒక కేసులో బొల్లెమోని అంజి మరియు ఇంకొక నిందితుడు వాళ్ళు రాబరీ అటెంప్ట్ చేస్తా వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళు నాగర్ కర్నూలులో ఉన్నారు. మనకు దొరకకుండా ఒక కిట్టు అలియాస్ కిషోర్ అని వ్యక్తి స్కానింగ్లో ఉన్నాడు. ఈ బొల్లెమోని అంజిని మనం పీటీ వారెంట్ వేసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఈ కిట్టు గురించి వేట కొనసాగుతుంది, అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం. మిగిలిన సొత్తు ఏదైతే వీళ్ళ దగ్గర నుండి 5 తులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా సొత్తు, మిగతా బంగారం కిట్టు మరియు బొల్లెమోని అంజి వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 16 దొంగతనాల్లో పార్టిసిపేట్ చేసిన వీళ్ళపైన మనము అంటే ఏ దొంగతనంలో ఇద్దరే ఉన్నారు, నలుగురు లేరు కాబట్టి 4, 5 కంటే ఎక్కువ నేరస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టే ప్రణాళిక చేసుకున్నాం. వీళ్ళని పీడీ యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా నేరస్తులను మనం జైల్లో నిర్బంధించినట్టు అవుతుంది. ఈ నేరస్తులను దొరకబట్టడంలో మొత్తము దాదాపు ఒక 4 టీంలు పనిచేశారు. దీనిలో సిసిఎస్ నుండి రవిపాల్, రామరాజు, జయన్న, తిరుపతి రెడ్డి ఏఎస్ఐ, స్వామి పిసి, మురళి పిసి, సమరసింహారెడ్డి, మురళి ఐటీ, గోవింద్ వీళ్ళు. తర్వాత మన లా అండ్ ఆర్డర్ నుండి మన వనపర్తి ఇన్స్పెక్టర్ కృష్ణ, హరిప్రసాద్ ఎస్ఐ, జలంధర్ రెడ్డి ఎస్ఐ, జగన్ ఎస్ఐ, రాణి ఉమెన్ ఎస్ఐ, అభిషేక్, రాజమోహన్, రఫీ, నవీన్ గౌడ్, వర్మ, అశోక్ అరవింద్ పిసి వీళ్ళంతా 4 టీమ్స్గా ఏర్పడి వీళ్ళను ఏ రకంగా పట్టుకోవాలి అనేది చాలా విశేషమైన విశ్లేషణ జరపడం జరిపి అంటే ఒక్కొక్క అఫెన్స్ ఒక్కొక్క రీతిగా చేయడం స్టార్ట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.